మెస్సీతో ఫుట్బాల్ ఆట ఎవరు ఆడిపిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఎందుకు ఈ ఫుట్బాల్ ఆట ఆడిపిస్తున్నాడు? దీనివల్ల ఈ తెలంగాణ సమాజానికి ఒరిగేదేంది? కాంగ్రెస్ పార్టీకి లాభం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి లాభం ఏంటంటే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చిండు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను అడ్డంగా నిలువున ఊచకోత కోసినటువంటి ఈ కాంగ్రెస్ దాని యొక్క ఫలితాన్ని ఈ రోజు ఎన్నికలలో చూస్తున్నది, సాక్షాత్తు చూస్తున్నది. బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ ఒక ఉచ్చస్థితికి వెళ్ళింది అనేటువంటి దాంతో వీళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యలో తేడా కేవలం ఒక 400 సర్పంచులు మాత్రమే. ఇది మొదటి దశ పోలింగ్ లో వచ్చినటువంటి ఫలితాలు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మిగతా సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈ మెస్సీతో మ్యాచ్ పెట్టిండు. అసలు ఎవరు వస్తున్నారు? దీనికి 100 కోట్లు వృధా. ఆయన తోటి ఫోటో దిగడానికే 10 లక్షలంట. అసలు మరి ఈ మ్యాచ్ చూడటానికి వీళ్ళ యొక్క దేశ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ మ్యాచ్ చూడడానికి వస్తున్నాడు. రాహుల్ గాంధీ, నీకు నిజంగా ఒక బుద్ధి ఉంటే, నిజంగా నీకే గనక ఒక ఏదన్నా ఉంటే, తెలంగాణ సమాజంలో అసలు ఏం జరుగుతుంది ఎందుకు తెలుసుకోవట్లే? అసలు నీ కాంగ్రెస్ కు పట్టుమని 3 రాష్ట్రాలే ఉన్నాయి. అందులో ఒకటి ఈశాన్య రాష్ట్రము, చాలా చిన్న రాష్ట్రము. తెలంగాణ, కర్ణాటక, సౌత్ లోనే నీ పార్టీకి 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలలో నీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తూ గ్రూప్ 1 లో 29 జీవోని తెస్తే మీరెక్కడున్నారు? 29 జీవోని తీసుకొచ్చినందుకు నిరుద్యోగులు గలవెత్తి రోడ్ల మీదకి వస్తే ఆడపిల్లల్ని చూడకుండా వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ కూడా నొక్కిచ్చి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసినటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి నీకు ఆ రోజు కన్ను రాలేదా అని అడుగుతున్నాం. 46 జీవోను రద్దు చేసి మేము ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు, గ్రామీణ ప్రాంత పిల్లలకు పోలీసు విభాగంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నీ కాంగ్రెస్ ఇంతవరకు 46 జీవోను కూడా రద్దు చేయలేదు. 29 జీవోను రద్దు చేయలే, 46 జీవోను రద్దు చేయలే. ఇప్పటికి 9 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకుర్రు నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఈ 9 మంది బలిదానాలను చూస్తేందుకు ఏనాడు రాలేదు. వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి రాలేదు, నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి రాలేదు. నువ్వు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం వల్ల ఇలా నిరుద్యోగులందరూ ఈరోజు ఈ విధంగా చనిపోతున్నారు. చిక్కడిపల్లికి రాలేదు, కానీ అదే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియానికి వచ్చి ఇలా నువ్వు మ్యాచ్ని తిలకిస్తున్నావంటే అసలు మీ కాంగ్రెస్ నాయకులందరూ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించుకోండి. రాహుల్ గాంధీ, నువ్వు కనుక ఇదే రీతిలో ఉంటే అక్కడి నుంచి బీజేపీ కబలించుకొని వస్తుంది. నీ కాంగ్రెస్ ఎక్కడ ఉండదు. నీ కాంగ్రెస్ రావాలని అందరు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు వీళ్ళంతా ముక్త కంఠంతో కొట్లాడి పోరాడితే ఇవాళ నీ కాంగ్రెస్ వచ్చింది. నీ కాంగ్రెస్ ఎవడు కొట్లాడిండయ్యా? ఎవడున్నాడు? ఈ రోజు దట్టి కట్టుకున్నట్టు కండువలు కట్టుకొని తిరిగే ఉత్తమ్ కుమార్ రెడ్డికే దిక్కు దివాన లేదు. ఆ రోజు అసలు నా సూర్యాపేటలో నీ కాంగ్రెస్ వాడు ఎవడు కొట్లాడలేదు. మేము కొట్లాడినాం. ఒక్కొక్కరు ఆ పదవులు అనుభవించుకుంటూ డబ్బులు సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని ఎన్నికలు వచ్చినప్పుడు నేను 2 కోట్లు ఇచ్చినా 3 కోట్లు ఇచ్చినా పార్టీకి అంటారు. నీ వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా అధికారం ఇవ్వండి, మాకు కూడా పవర్ ఇవ్వండి. 100 కోట్లు నీ పార్టీకి పెడతాం, మేము కూడా వ్యాపారాలు చేస్తాం. మాకు వ్యాపారాలు రావా? మీ ఎంబీఏలు చేసినాం, పిహెచ్డీలు చేసినాం. నీ పార్టీ నాయకుల కన్నా ఎక్కువ తెలివింది, నీ పార్టీ నాయకుల కన్నా ఎక్కువ సేవ చేస్తాం. ఇలాంటి దద్దమ్మలు ఏనాడు కూడా కొట్లాడకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని ఒక వైఫల్యం చెందించినటువంటి నీ వాళ్ళు 12 మందిని అంగట్లో సరుకు లెక్క 12 మంది ఎమ్మెల్యేలు నమ్మినటువంటి వాళ్ళు నీ వాళ్ళు. అదేవిధంగా ఈ రోజు సంతల పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నటువంటి వీళ్ళు మీకు సిగ్గనిపించట్లేదా? రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంటే ఏనాడు కూడా నువ్వు ఇక్కడికి తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ మందలించలే. ఈ రేవంత్ రెడ్డిని నీ రాహుల్ గాంధీగా నువ్వు ఏనాడు మందలించినావు? రమ్మనగానే ఉరికొస్తావు, సంచులు తీసుకొని పోతావు. ఈయన తెలంగాణ సంపదను నీకు దోషి పెడతాడు. నువ్వేమవుతూ దేశం మొత్తం చార్టర్డ్ ఫ్లైట్లలో, ఆ ఫ్లైట్లలో, ఈ ఫ్లైట్లలో తిరగట్లేడు అంటారు. కానీ మరి నువ్వు ఈ తిరుగుడుకు ఎక్కడ పైసలు ఖర్చు అవుతున్నాయి? చార్టర్డ్ ఫ్లైట్లు ఏమంటారు? మరి ఎవరినో తీసుకొచ్చి తెలంగాణ సంపదను ఎందుకు ఎవరికి దోషి పెడుతున్నారు అని అడుగుతున్నావు. రాహుల్ గాంధీ, ఇక్కడ నుంచి నీ విషయంలో కూడా మేము ఘాటుగానే స్పందిస్తాం. మీకు కనుక సిగ్గు లజ్జ మాన ఉంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి
నిరుద్యోగులకు నువ్వు క్షమాపణ ఎమ్మటే చెప్పాలి. 9 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ ఇళ్లలోకి వచ్చి వాళ్ళ తల్లుల కాడ నువ్వు మోకరిల్లి క్షమాపణ కోరమని అడుగుతున్నావు. ఈ మెస్సీతో మ్యాచ్ తెలంగాణ సమాజాన్ని నాశనం చేయడానికి తప్పితే మరొక్క అంశం ఎక్కడా లేదు. తెలంగాణను సంపదను వేరేటోనికి దోషపెట్టడమే, స్థానిక సంస్థల ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాల నుండి ప్రజలను డైవర్ట్ చేయడమే, తెలంగాణలో ఉన్న సమస్యలను డైవర్ట్ చేయడమే, ఎప్పటికప్పటికి డైవర్ట్ పాలిటిక్స్. మీ ఇప్పుడు ఏదైతే కొన్ని జీవోలు వచ్చినాయో హైడ్రా మీద అయితేంది, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అయితేంది, కంపెనీల నుంచి తీసుకునేది ఇల్టు పాలసీ, వీటి నుంచి డైవర్ట్ చేయడమే. వీటి నుంచి డైవర్ట్ చేయడంలో నువ్వు గనక భాగస్వామ్యం అవుతున్నావు కాబట్టి నిన్ను కూడా తెలంగాణ సమాజం ఉపేక్షించదు. మళ్ళా తెలంగాణలో రాష్ట్రంలో పరిపాలించడానికి కాంగ్రెస్ కు 30 ఏళ్ల సమయం పడుతుందని ఘాటుగా స్పందిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.